దేవుని నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలమైనటువంటి మనము మన జీవితాలలో, మన కుటుంబాలలో ఎలాంటి సమస్యలు ఎదురైనప్పటికీ కూడా, ఎలాంటి వేదనలు, ఎలాంటి బాధలు, ఎలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు మన జీవితాల్లో వచ్చినప్పటికీ కూడా, మన జీవితాలలో ఒకరినొకరు మోసం చేసుకున్నటువంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ, బిడ్డ పాడైపోయాడను, భర్త సరైనటువంటి మార్గంలో లేడని, భార్య సరైనటువంటి విధానంలో లేదనియు, భార్య వల్ల అనేక కష్టములు వస్తున్నాయనియు, తల్లిదండ్రుల వల్ల సుఖము లేదనియు, తల్లిదండ్రుల యొక్క ప్రేమ అందట్లేదనియు, లేక పిల్లల చదువుల విషయంలో వారికి చదువు వెంటబట్టట్లేదనియు, వారికి చదువు రావడం లేదనియు, పిల్లలు పాడైపోతున్నారనేటువంటి ఎన్ని సమస్యలైనప్పటికీ, మన అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా, లేక ఆర్థికమైనటువంటి పరిస్థితులు దారుణముగా ఉన్నప్పటికీ కూడా, బాహ్యుల చేత నీవు బాధపడుచున్నప్పటికీ కూడా, నీకు ఈ లోక సంబంధమైనటువంటి ఎలాంటి ఇబ్బందులు, బాధలు, వేదనలు, ఆవేదనలు నీ జీవితంలో ఉన్నట్లయితే, నీకు నిద్ర పట్టకుండా మనోవేదన కలుగు చేస్తున్నట్లయితే, నీవు ఏ మనుష్యుల దగ్గరికి వెళ్ళినా, ఏ బంధుమిత్రుల దగ్గరికి వెళ్ళినా, ఈ ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా, ఏ యొక్క శక్తి కోసము వెళ్ళినప్పటికీ, ఏ మనిషి కోసం వెళ్ళినప్పటికీ, లేక ఏ విగ్రహముల కొరకు వెళ్ళినప్పటికీ, అవి ఏమీ నీకు సహాయం చేయలేదు. నీ జీవితంలోని దేవుడైన యెహోవా మాత్రమే సహాయం చేయును. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఉన్న ఇవన్నీ వ్యర్థమైనవి, అశాశ్వతమైనవని గమనించి ఈరోజే నీ జీవితాన్ని మలుచుకో, ఈరోజే నీ కుటుంబాన్ని మలుచుకో, ఈరోజే నీవు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో వారి జీవితాలు మెరుగుపరచుటకై మోకరించి కన్నీటితో విశ్వాసముతో నీ తండ్రి అయిన దేవునికి ప్రార్థించు. క్రీస్తు ఎడల మహోన్నతుడైనటువంటి దేవునికి నీ విన్నపాన్ని విలపించు, కన్నీరు పెట్టు, మొరపెట్టు. దేవుడు నీ కన్నీటి ప్రార్థన ఆలకిస్తాడు. నీ ప్రార్థనకు సమాధానమును కలుగు చేయనటువంటి దేవుడు ఆయన మాత్రమై ఉన్నాడు. నీవు ఆయన మొరను, ఆయన యొక్క మొరకు సమాధానం వస్తున్నటువంటి విశ్వాసము నీవు తప్పనిసరిగా కలిగి ఉండాలి. అట్టి విశ్వాసమే నీ జీవితానికి పునాది అయి నిలబడుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకములో ఏ శక్తి అయినను, ఏ విగ్రహం అయినను, ఏ గుళ్ళైనను, ఏ గోపురాలైనను నీ జీవితాన్ని మార్చలేవు. నీ జీవితాన్ని మార్చేది సర్వాంతర్యామి అయినటువంటి నీ దేవుడైన యెహోవా మాత్రమే. ఆయన యుగయుగములకు దేవుడై ఉన్నాడు. సమస్త జనులకు, సర్వ సృష్టికి మాత్రమే ఆయన దేవుడు. మన దేవుడు ఒక దేశానికో, ఒక మతానికో,